ఈరోజు పర్టికులర్గా మోషే జీవితం నుండి నేను మీకు వాక్యాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నాను. దయచేసి ఈ వాక్యము అనేది చాలా ఛాలెంజ్తో కూడుకుంది, ఈ యొక్క వాక్య భాగము. మరి ఈరోజు ఈ వాక్యాన్ని మనం చాలా క్షుణ్ణంగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. నా జీవితంలో మొట్టమొదటిగా నేను దేనిపైన ప్రసంగాన్ని నేను ప్రిపేర్ అయ్యాను అంటే, నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించినప్పుడు మీరు ధన్యులు అనేటువంటి మాట మనం మత్తయి సువార్తలో చూస్తాం, 5వ అధ్యాయం 11వ వచనంలో. ఆ మాట మీద మొట్టమొదటి ప్రసంగాన్ని ప్రిపేర్ అయ్యాను. ఈ చదివినటువంటి ఈ యొక్క ప్యాసేజ్ దాదాపుగా నేను 18 years క్రితం వాక్యాన్ని బోధించది. 18 years క్రితము ఈ వాక్యాన్ని ప్రిపేర్ అయ్యాను. ఈ వాక్యము 2వ వాక్య భాగం నా జీవితంలో. ఈ వాక్యాన్ని నేను ప్రిపేర్ అయ్యి బోధించిన తర్వాత మీరు గమనించండి, ఐ వాజ్ ఇన్ టీనేజ్. నేను ఆ టీనేజ్ వయసులో ఉన్నప్పుడు ఈ పర్టికులర్గా ఈ ప్యాసేజ్ అనేది నా జీవితాన్ని బాగా కదిలించింది. నా జీవితంలో ఒక యవనస్తుడుగా, ఒక టీనేజ్ వయసులో ఉన్న వ్యక్తిగా ముందుకు వెళ్తున్నప్పుడు, మన జీవితంని ఎలా కట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఈ వాక్య భాగము పర్టికులర్గా ఈ యొక్క 23 నుండి 27 వరకు ఈ వాక్య భాగం అనేది నా జీవితంలో ఆ రోజు మాట్లాడినాకైతే ఎలా అయితే నేను బోధించానో, ఎలాగైతే నాతో మాట్లాడిందో ఆ వాక్యము ఇప్పటి వరకు కూడా అదే విధంగా దాన్ని నేను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఆ విధంగా అంత నన్ను యొక్క వాక్య భాగం కదిలించింది. మీరు గమనించండి, ప్రతి మానవునిలో లేదా ప్రతి విశ్వాస జీవితంలో వీ హ్యావ్ ఎట్లీస్ట్ వన్ టైం నీడ్ టు చూస్ సంథింగ్ ఎల్స్. అంటే ఏంటి? ఒకదాన్ని కోరుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఎప్పుడు కూడా అనుగ్రహిస్తుంటాడు. ద్వితీయోపదేశ కాండంలో మీరు జీవాన్ని మరణాన్ని మీ ముందు ఉంచి ఉన్నాను, మీరు దేన్ని కోరుకుంటారో కోరుకోండి అని దేవుడు చెప్పాడు. అలానే ఒక విశ్వాస జీవితంలో దేవుడు చాలాసార్లు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఈజ్ ఆల్వేస్ గివింగ్ అస్ ఎన్ ఛాన్సెస్ టు చూస్ సంథింగ్ ఎల్స్. యూ వాంట్ టు చూస్ గాడ్ ఆర్ యూ వాంట్ టు చూస్ వరల్డ్. అంటే మీరు లోకాన్ని చూస్ చేసుకుంటారా, లోకాన్ని కోరుకుంటారా, లేదా దేవుని కోరుకుంటారా? ఈ 2 విషయాలు కూడా ఎప్పుడు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎవరి గురించి ప్రాణం పెట్టాడు చెప్పండి? ఎవరి కోసము? మన కోసము. సంఘము లేదా విశ్వాసమైనటువంటి మన కోసం. వాక్యం చూస్తే ఏంటి అంటే, తన స్వరక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘం ఏంటి అంటే మనందరం కూడా. అందుకే మ్యారేజ్ గురించి మాట్లాడినప్పుడు ఒక 2 విషయాలు చెప్తాను. ఎప్పుడైనా ఒక విషయం చెప్తాను చాలామందికి. 2 imperfect people come together to worship and live for పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్తాను నేను. అంటే ఏంటి? ఇంపర్ఫెక్ట్ పీపుల్ ఇద్దరు కూడా ఎవరు? హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఇద్దరు కూడా ఇంపర్ఫెక్ట్ పీపుల్ కమ్ క్లోజర్ టు లీవ్ ఫర్ పర్ఫెక్ట్ మ్యాన్ ఆర్ పర్ఫెక్ట్ బీయింగ్. ఎవరు చెప్పండి? ఆయన దేవుడు. అలానే యాజ్ ఏ ఇంపర్ఫెక్ట్ బీయింగ్స్ మనందరము కూడా సంఘములో లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఉన్నటువంటి వ్యక్తులముగా, క్రైస్తవులుగా మన అందరము కూడా ఇంపర్ఫెక్ట్ పీపులే. ఈ ఇంపర్ఫెక్ట్ పీపుల్గా ఉన్నటువంటి మనందరము కూడా పర్ఫెక్ట్ అయినటువంటి క్రీస్తును ఆరాధించాలంటే, క్రీస్తు కొరకు నిలబడాలి అంటే జీవితంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాలి. సరైనటువంటి దాన్ని కోరుకొని ముందుకు వెళ్తేనే యూ లివ్ ఫర్ ఇట్. ఒకవేళ మనం సరైన దాన్ని చూజ్ చేసుకోకపోతే జీవితాంతం కూడా దాని ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలాన్ని ఏం చేయాలి? తప్పకుండా అనుభవించాలి. అందుకే వాక్యంలో 2 మార్గాలు చెప్పారు. ఒకటి ఏంటి చెప్పండి? ఇరుకు మార్గము, విశాల మార్గము. ఇరుకు మార్గంలో వెళ్తే నువ్వు నిత్య జీవానికి వెళ్ళిపోతావు, విశాల మార్గంలో వెళ్తే నిత్య నరకానికి వెళ్ళిపోతావు అని దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం. సో ఇక్కడ దయచేసి ఈ ఉదయకాల సమయంలో నేను మీతో చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, దయచేసి గమనించండి. ఫియర్లెస్ ఫెయిత్, నిర్భయముతో కూడినటువంటి విశ్వాసం, ఆర్ మేబీ ట్రూ ఫెయిత్. అంటే మీరు ఆలోచన చేస్తే ఇంకేంటి? సత్యమైనటువంటి లేదా నిజమైన విశ్వాసం లేదా నిర్భయముగా ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి ఈ ఉదయకాలంలో నేను మీతో మాట్లాడని ఆశపడుతున్నాను. దయచేసి మనము 23వ వచనం నుండి చదువుదాం. చూడండి దయచేసి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని ఏం చేస్తారు చెప్పండి? దాచిపెట్టినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. సో మొట్టమొదటిగా ఈ వాక్యాన్ని బట్టి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు గమనించండి. ద ట్రూ ఫెయిత్ రాజెస్ ఏ ఫియర్లెస్ పర్సన్. అంటే ఏంటి అంటే, నిజమైనటువంటి విశ్వాసం అనేది మీరు గమనించండి, నిర్భయముగా జీవించే, విశ్వాసంతో జీవించే వ్యక్తిని తయారు చేస్తుంది. నిజమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి తల్లిదండ్రులుగా వీళ్ళు ఏం చేశారు అంటే, నిర్భయముగా ధైర్యముతో నిలబడేటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వ్యక్తిని ఏం చేస్తారు? వాళ్ళు తయారు చేశారు. మీరు గమనించండి, ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనకు అంతా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి మోషే పేరెంట్స్
అమ్రాము యొకేబెద్ ఇద్దరు కూడా ఏంటి అంటే హెబ్రీ జాతికి లేదా హెబ్రీ సంతతికి చెందినటువంటి వ్యక్తులు. అక్కడ ఉన్నటువంటి ఆ టైంలో మన దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చూస్తే ఏంటి అంటే అక్కడ తొట్మోస్ అనేటువంటి యొక్క ఫరో ఏం చేస్తాడంటే ఇక్కడ హెబ్రీయుల యొక్క సంతానం గురించి మాట్లాడినప్పుడు యోసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు కాలంలో యాకోబు తన యొక్క సంతానం అంతా కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన తర్వాత మీరు గమనించండి, వారు రోజులు గడుచున్నా కొలది ఏం జరిగింది అంటే వాళ్ళ యొక్క జనాభా అనేది వృద్ధి చెందుతూ వచ్చింది. వాళ్ళు గోషాన్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ యోసేపు గురించి తెలియనటువంటి ఒక రాజు వచ్చి ఏం చేశాడు అంటే వీళ్ళు దినదినం మనకంటే అధికులుగా వెళ్ళిపోతున్నారు కనుక మనకు వ్యతిరేకంగా వేరే రాజులతో చేతు కలిపి మనకు వ్యతిరేకంగా యుద్ధం జరిగిస్తారేమో, కాబట్టి వీళ్ళని ఏం చేయాలి, అదుపు చేయాలి అని చెప్పేసి ఏం చేస్తారు అంటే వారి మీద కఠినంగా పని జరిగించడం ప్రారంభిస్తారు, శ్రమ పెడతా ఉంటారు. పెట్టినప్పుడు మీరు గమనించండి, ఈ తొట్మోస్ అనేటువంటి యొక్క ఫరో చెప్పిన విషయం ఏంటి అంటే హెబ్రీల్లో పుట్టినటువంటి ప్రతి మగపిల్లాన్ని ఏం చేయండి, చంపివేయండి, స్త్రీని లేదా ఆడపిల్లను మాత్రము బ్రతికించండి అని చెప్పారు. చెప్పినప్పుడు మీరు వినండి, మంత్రస్థానులు కూడా వాళ్ళు దేవుడికి భయపడి ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు ముట్టలేదు. అప్పుడు రాజు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే మేము వెళ్ళక ముందే హెబ్రీ స్త్రీలు ఎంతో వాళ్ళు మాకంటే ముందు ఏం చేశారు, వాళ్ళే ప్రసవం చేసుకుంటున్నారు కాబట్టి అనే విషయాన్ని వాళ్ళు ఆ యొక్క మంత్రస్థానంలో రాజుకు చెప్పినప్పుడు ఆ విషయాన్ని బట్టి మంత్రస్థానంలో దేవుడు ఆస్వాదించినట్టుగా చూస్తాం. సో ఇదంతా కూడా జరుగుతున్నప్పుడు మీరు గమనించండి, మనకు తెలుసు ఆయన వాక్యంలో వినబడినటువంటి మాట ఏంటి అంటే ప్రతి మగపిల్లాన్ని చంపివేయాలి అన్నప్పుడు ఈ భయపడకుండా ధైర్యాన్ని కలిగినటువంటి ఈ పేరెంట్స్, ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాక్యం చూస్తే రాయబడిన మాట ఏంటి అంటే ఆ తల్లిదండ్రులు శిశువు సుందరుడైనడు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు ఏంటంటే చెప్పండి భయపడలేదు. వాళ్ళు దేవుని యొక్క ప్రేమను గుర్తిరిగిన వ్యక్తులుగా, దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని కలిగిన వ్యక్తులుగా వాళ్ళ జీవితాన్ని రిస్క్లో పెట్టారు. ఎవరు చెప్పండి, మోషే తల్లిదండ్రులు రిస్క్లో పెట్టేసి ఈ యొక్క కుమారుడు చాలా సుందరంగా ఉన్నాడనే విషయాన్ని గుర్తెరిగి ఈవెన్ దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరిగినటువంటి వ్యక్తులుగా రాజు యొక్క ఆజ్ఞకు భయపడకుండా మీరు గమనించండి, ఒకవేళ ఈ కుమారుని దాచిపెట్టారని తెలిసింది అనుకో ఏం చేస్తారు చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళు చంపేయడమే. చావు ముందు ఉందని తెలిసినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రాజు ఆజ్ఞకు భయపడకుండా వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ కుమారుణ్ణి దాచిపెట్టినట్టుగా చూస్తాం. అదంతా మనకు తెలుసు. ఆ యొక్క స్టోరీలో ఆ యొక్క ప్యాసేజ్లో చూస్తే 3 నెలలు దాచిపెట్టిన తర్వాత ఇంకా కుమారుడిని దాచలేని పరిస్థితికి వచ్చినప్పుడు ఒక జమ్ము పెట్టెను తయారు చేసి ఆ యొక్క నైల్ నదిలో విడిచిపెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాకుమార్తె వచ్చి ఆమె పేరు ఏంటంటే అస్పిసట్, ఆ యొక్క రాకుమార్తె వచ్చి ఏం చేసింది అంటే అక్కడ స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ యొక్క జమ్ము పెట్టెను చూసినప్పుడు ఆ జమ్ము పెట్టెను చూడడము, ఆ కుమారుని దగ్గర తీసుకోవడము, తర్వాత మోషేకి అక్క వచ్చి అక్కడ ఈ యొక్క బాబుని పెంచుకోవడానికి నేను ఒక హెబ్రీ స్త్రీని తీసుకొని వస్తానని చెప్పడము, ఆ విధంగా మళ్ళీ వదిలేయబడినటువంటి కుమారుణ్ణి మళ్ళీ సొంత తల్లి పెంచుకోవడం మనం చూస్తాం. ఇదంతా కూడా వాక్యంలో గమనించినప్పుడు మీరు గమనించండి, హిస్టారికల్గా మనకు తెలియజేస్తే దాదాపుగా 12-13 సంవత్సరాల వయసు వరకు ఈ యొక్క సొంత తల్లిదండ్రుల దగ్గర మోషే పెరిగినట్టుగా చూస్తాం. ఆఫ్టర్ 12 to 13 years ఏం చేశాడు అంటే ఆ యొక్క రాజ మందిరంలోనికి మూవ్ అయినట్టుగా చూస్తాం. సో ఇక్కడ ఈ మాటను బట్టి నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే మీరు గమనించండి, మోషే యొక్క తల్లిదండ్రులు విశ్వాసంతో ఏం చేశారంటే ఫరో యొక్క ఆజ్ఞకు భయపడలేదు. రెండవ విషయం ఏంటి అంటే ఫరో యొక్క ఆజ్ఞకు భయపడకుండా తన కుమారుని ఏం చేశారు చెప్పండి, వారు దాచిపెట్టారు. ఈ 12-13 సంవత్సరాల్లోనే ఆ యొక్క కుమారుడు తన తల్లిదండ్రులు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో ఆయన స్పష్టంగా చూశాడు. కాబట్టి అదే విశ్వాసంలో మోషే ఏం చేశాడు చెప్పండి, ఎదిగినట్టు చూస్తాం. అందుకే నేను చాలాసార్లు ఈ మధ్యకాలంలో చెప్పాను, మీ పిల్లలు నిజంగా దేవుని యొక్క సందులో ఎదగాలి, ముందుకు సాగాలి అంటే యు ఆర్ ద ప్రైమరీ రెస్పాన్సిబుల్ పీపుల్ టు మేక్ దెమ్ టు గ్రో ఇన్ గాడ్. మీరు తల్లిదండ్రులుగా ఒకవేళ స్టెప్ తీసుకోకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఎదగలేదు. మీరు గమనించండి, అందుకే ఎర్లీ స్టేజ్లో వేయబడినటువంటి విత్తనాలు అనేటివి ఖచ్చితంగా ఫలిస్తాయి. ఒక 12 years ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత, డిగ్రీ వచ్చిన తర్వాత అప్పుడు వాడికి చెప్తాంలే మనం మెల్లగా అనుకుంటే అప్పుడు ఎవరు కూడా వినరు. వాక్యం మనం ఒక మాట సామెత అంటాం కదా, మనం మొక్కై వంగనేది. అందుకే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారికి దేవుని కూర్చున్నటువంటి భయాన్ని, భక్తిని మనం ఏం చేయాలి, నేర్పించాలి.
ఈ 12-13 ఇయర్స్ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి చెప్పండి? రాజమందిరంలోనికి. అక్కడ దేవుని గురించి చెప్పేవారు లేరు. మరి ఈయనకి విశ్వాసం ఎలా వచ్చింది అంటే ఈ 12-13 సంవత్సరాల్లోనే తన తల్లిదండ్రులు ఏం చేశారు చెప్పండి? విశ్వాస జీవితాన్ని నేర్పించారు వాళ్ళకి. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత ఏంటి అంటే విశ్వాసంతో మీరు ఎంత నింపబడితే మీ పిల్లలు అంత విశ్వాసంలో ఎదుగుతారు. మీరు గమనించండి, ఇక్కడ మోషే ఇటువంటి విశ్వాసంతో నింపబడ్డ తర్వాత ఆయన గురించి మనం మాట్లాడేది ఏంటంటే మీరు గమనించండి, ట్రూ ఫెయిత్ అనేది ఏంటి అంటే రైజెస్ ఏ ఫియర్లెస్ పర్సన్. అంతేకాకుండా మనం మోషే జీవితాన్ని గురించి చూస్తే ఇక్కడ రాయబడిన రెండో మాట ఏంటంటే ట్రూ ఫెయిత్ ఆర్ ఫియర్లెస్ ఫెయిత్ రిజెక్ట్స్ వరల్డ్లీ ప్రాపర్టీస్. 24వ వచనం చూద్దాం, చూడండి దయచేసి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నట్టుగా మనం చూస్తాం. మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో మనం బాగా వాక్యం చదువుతూ ఉంటే ధనం గురించి ఎక్కువ మనకు వాక్యాలు వస్తూ ఉన్నాయి. మీరు అర్థమవుతుంది కదా. మన అబ్రహాం గురించి చూసినా ఇంకా చాలా వ్యక్తుల గురించి చూసినా కూడా ధనం గురించి మనం చాలాసార్లు వాక్యం వింటున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాలు చూస్తే మోషే గురించి ప్రస్తావించబడిన ఈ గొప్ప విషయాలు ఏంటి అంటే నిజంగా ఆ రోజు నాకు ఎలా అయితే గుర్తుందో అదే అవుట్లైన్ కొంచెం ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు మీరు చూడండి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుండట. దెర్ ఆర్ 2 things. ఏంటి? ఐగుప్తు ధనం కావాలా, క్రీస్తు కొరకు అనుభవించే నింద కావాలా? కోరుకోవాలి. మోషే ముందు ఏమున్నాయి చెప్పండి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐగుప్తు ధనం కావాలా, క్రీస్తు కొరకు నింద కావాలి. మీరు గమనించండి, క్రీస్తు కొరకు నింద అనే విషయం చూసినప్పుడు మీరు చూస్తే ఐగుప్తు ధనం గురించి 2-3 విషయాలు చెప్పి నేను ముందుకెళ్తాను. చూడండి, ఐగుప్తు దేశాన్ని గురించి మాట్లాడితే చాలా రిచ్ కంట్రీ ఆ కాలంలో. మీరు గమనిస్తున్నారు, ఇప్పుడు మొత్తం టోటల్గా ముస్లింలతో నింపబడినటువంటి ప్రాంతం అంతా కూడా. అయితే 1922లో బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ ఏం చేశాడంటే ఆయన తవ్వకాలు జరిపాడు. ఇక్కడ ఈ యొక్క ఐగుప్తు దేశంలో తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యంలో హిస్టారికల్గా ఆలోచన చేసి చూస్తే ఏంటి అంటే అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు ఏంటి అంటే ఏంటిది ఇక మాటలు చూస్తే తుట్కేమి అనేటువంటి ఒక ఫరో ఉంటాడు. ఏంటి? ఈయన తర్వాత వచ్చిన ఫరో. ఆ ఫరో యొక్క శిథిలాలు అంటే ఏంటి? అక్కడ దాచిపెట్టబడినటువంటి మమ్మీస్గా తయారు చేసి ఆ కాలంలో భద్రపరిచేవారు. భద్రపరిచినప్పుడు ఆ తవ్వకాల్లో బయటపడ్డ విషయాల గురించి మాట్లాడినప్పుడు ఏంటి అంటే అక్కడ చూస్తే ఐగుప్తు దేశంలో ఆ ట్రెజర్లో చూస్తే ఏంటి అంటే బంగారముతో చేయబడినటువంటి మొత్తం కూడా బెడ్సే దొరికాయట. మీకు అర్థమవుతుంది కదా. ఎటువంటి అంటే చెప్పండి? బంగారముతో చేయబడ్డటువంటి బెడ్స్. అంతేకాకుండా ఏంటి ఇంకా బంగారముతో చేయబడ్డటువంటి రథాలు కూడా దొరికాయట. అంటే ఏంటి? పూత పూయబడినటువంటి రథాలు. అంతేకాకుండా బంగారముతో చేయబడ్డటువంటి విల్లు బాణాలు కూడా. ఈవెన్ వారు కూర్చుండేటువంటి సింహాసనం కూడా ఏంటి అంటే బంగారంతో చేయబడిందట. ఈ తుట్కెమైనటువంటి ఈ యొక్క రాజు యొక్క లేదా ఫరో యొక్క సమాధి తవ్వినప్పుడు 6 అడుగులతో ఉన్నటువంటి పెద్ద శివపేటిక దొరికిందట. ఆ శివపేటిక పక్కన ఏంటి అంటే 4 చిన్న శివపేటికలు దొరికాయట. అవి కూడా ఏంటి అంటే మొత్తం కూడా బంగారంతో చేయబడ్డది. అయితే ఒక్క శివపేటికను వాళ్ళు చూసి దాన్ని క్యాల్కులేషన్ చేసినప్పుడు ఏంటి అంటే ఆ ఒక్క శివపేటిక యొక్క ధర ఎంత అంటే ఇప్పుడు 2 కోట్లట. ఎంత చెప్పండి? ఒక చిన్న శివపేటిక యొక్క ధర ఎంత అంటే 2 కోట్లు. అలాంటి వాడు 4 దొరికాయి వాళ్ళకు చిన్న శివపేటికలు. పెద్దది ఒకటి దొరికింది. అలాంటి బంగారు బెడ్స్ ఉన్నాయి, బంగారంతో చేసినటువంటి చారియట్స్ ఉన్నాయి, బంగారంతో చేసినటువంటి బాణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే ఎంత ఉంటుందో చెప్పండి. అప్పుడే ఆల్మోస్ట్ చెప్పాలంటే అంత ధనం కలిగి ఉన్నాడంటే మీరు చూడండి వాక్యం చూస్తే మోషే ఈ ఐగుప్తు ధనము కంటే ఏంటంటే వాక్యం ఏమని రాయబడింది? క్రీస్తు కొరకు నింద అనుభవించడము చాలా శ్రేష్టము, చాలా గొప్ప భాగ్యమని దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. మీరు గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు చాలా క్లారిటీ ఇస్తాను, గమనించండి. ధనము మనం కలిగి ఉండడం అనేది, మళ్ళీ చెప్తాను, ధనం మనం కలిగి ఉండడం అనేది తప్పు కాదు, కానీ ధనాన్ని ప్రేమించడము తప్పు. ధనం కొరకు పరిగెత్తడము తప్పు. ఎందుకంటే వాక్యంలో క్లియర్, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం కూడా అక్కడే ఉండును. నువ్వు ధనాన్ని కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ధనంపైనే ధనాపేక్ష కలిగి, అందుకే మీరు గమనించండి, ధనముతో నింపబడినటువంటి హృదయంతో పరిగెత్తూ ఉంటే మీరు గమనించండి, ధనము మీద ఆశ ఉన్న వ్యక్తి దేవుణ్ణి సేవించలేడు. ధనం మీద మనసు పెట్టినటువంటి వ్యక్తి దేవుణ్ణి
సేవించలేడు. మీరు గమనించండి, ఈయన ఎంత స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నట్టు మీరు వినండి. ఇటువంటి విశ్వాసం నిజంగా ఈ కాలంలో మనం కనుక్కోవడం చాలా చాలా ఎక్కడ కూడా చూడం మనం. ఏంటి, ఆయన ముందు చూస్తే ఏంటి, ఎంతో గొప్ప ఆస్తిపాస్తులు ఉన్నాయి ఎక్కడ, ఐగుప్తు దేశంలో. ఇక్కడ క్రీస్తు కొరకు నింద అనుభవించడం మేలని ఏం చేశాడంటే, ఐగుప్తు ధనమంతా ఏం చేశాడు చెప్పండి, ఈయన రిజెక్ట్ చేశాడు. ఈ కాలంలో మనకు ఒక్కరోజు దేవుని కొరకు నిలబడాలి అన్నా, ఒక చిన్న ప్రార్థనకి రావాలన్నా, గురువారమో ఎప్పుడో లేకపోతే సండేనో ఎప్పుడో రావాలన్నా, కనీసం బయట ఒక 500 వస్తున్నాయంటే మనం వదిలేసి పరిగెత్తే వాళ్ళు ఉంటారు. మీరు గమనించండి, ఈ రోజు నీ వాక్యం బట్టి మీకు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, నీ ముందు కూడా దేవుడు ఆప్షన్స్ పెట్టాడు. నీకు దేవుడు కావాలా, లోకంలో ఉన్నటువంటి ధనం కావాలా, లోకంలో ఉన్నటువంటి ఆస్తులు కావాలా? మీకు అందుకే చెప్తున్నాను, మీరు అపార్థం చేసుకోకూడదు. ధనం ఉండడం తప్పు కాదు, కానీ ధనాన్ని ప్రేమించడం తప్పు. ధనం కోసము పరిగెత్తడం తప్పు. ఆ ధనం కోసం పరిగెత్తే దాంట్లో ఒక వంతు నువ్వు దేవుని కోసం పరిగెత్తినట్టయితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి, నేను తప్పకుండా ముందుకు తీసుకెళ్తాడు. మీరు వినండి, ఇక్కడ మోషే చేసింది ఏంటి అంటే, పెద్దవాడైనప్పుడు, చిన్నపిల్లాడు కాదు మళ్ళీ ఏదో చూజ్ చేసుకోవడానికి, ఏంటంటే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు, క్రీస్తు కొరకు నింద అనుభవించడం గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఐగుప్తు ధనమంతటిని కూడా రిజెక్ట్ చేసినట్టుగా చూస్తాం. మీరు గమనించిన ప్రేమ దేవుని ఏక సమయంలో దేవుని యొక్క వాక్యం బట్టి ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి అంటే, క్రీస్తు నేను చూసాడా అంటే చూడలేదు. అప్పటికి క్రీస్తు ఇంకా జన్మించలేదు. కానీ వాక్యంలో మనం కింది వర్షంలో చూసే విషయం ఏంటి అంటే, ఆయన విశ్వాసం బట్టి అదృష్టుడైన వాడిని ఏం చేస్తాడో చూసినట్లుగా స్థిర బుద్ధి గలవాడై రాజాకి భయపడక ఐగుప్తుని విడిచిపెట్టినట్టుగా చూస్తాం. అంటే ఏంటి, అదృశ్యముగా ఉన్నటువంటి ఆ దేవుణ్ణి, ఆ రాబోయే దేవుణ్ణి, ఆ యొక్క ఉండబోయే స్థలాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఏం చేశాడంటే, ఈ కనబడేదాన్ని ఏం చేశాడు, విడిచిపెట్టాడు. మీరు ఒక్క విషయం చెప్తాను నేను చాలా జాగ్రత్తగా. ఒక పేద పరిస్థితి నుండి ధనవంతుడిగా మారడానికి టైం తీసుకున్నప్పుడు వెంటనే మనం కొన్నిసార్లు ఈ డబ్బు నాకు వద్దులే, ఈ పరిస్థితి నాకు వద్దులే అనొచ్చు కొన్నిసార్లు, మనం నిజంగా డబ్బు మీద ఆశ లేకపోతే. కానీ ఈయన 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండి ధనాన్నంతటిని కూడా ఎంజాయ్ చేసి అన్నీ అనుభవించి వాటన్నిటిని వదులుకొని రావడం అంటే, మీకు అర్థమని చెప్పిన మాట. మీరు బాగా మంచి బెంజీ కార్లో, పెద్ద పెద్ద కార్లో, ఫ్లైట్లలో మొత్తం తిరిగే సైకిల్ దొక్కాలి అంటే ఎలా ఉంటుంది చెప్పండి, అంతే కదా. ఇప్పుడు అది నిజంగా చెప్పాలంటే టేక్స్ గట్స్ అంటాం. నిజంగా చెప్పాలంటే అది ఒక దేవుని ప్రేమ ఉంటే తప్ప, దేవుని చేత నింపబడితే తప్ప అటువంటి నిర్ణయం తీసుకోలేదు. రిమెంబర్, మోషే ఏం చేస్తాడంటే ఈ చూజ్ చేసుకోండి చెప్పండి, ఆయన క్రీస్తు కొరకు నింద అనుభవించడము గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రేమ దేవులారా, క్రీస్తు కొరకు నింద ఈరోజు మీరు అనుభవిస్తున్నారో అనుభవించట్లేదో అది మీకు తెలుసు. కానీ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఏ పరిస్థితిలోనైనా కూడా మీరు గమనించండి, క్రీస్తు కొరకు నిలబడడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే నేను చెప్పాను మొట్టమొదటిగా, నేను ఏమని చెప్పాను, యాజ్ అ ఇంపర్ఫెక్ట్ పీపుల్గా మన యొక్క లైఫ్ పర్పస్ ఏంటి అంటే, లీవ్ ఫర్ పర్ఫెక్ట్ బీయింగ్. ఎవరు చెప్పండి, ఆ పర్ఫెక్ట్ బీయింగ్ ఎవరు? యేసుక్రీస్తు. ఇంపర్ఫెక్ట్ పీపులే మనం, సంపూర్ణమైన పరిపూర్ణమైన వ్యక్తులం కాదు. కానీ అపరిపూర్ణమైన వ్యక్తులుగా ఉంటున్నటువంటి మనము పరిపూర్ణమైనటువంటి దేవుని మనం ఏం చేయాలి, సేవించాలి, మహిమపరచాలి. కాబట్టి ఈయన ఏం చేశాడు చెప్పండి, ఐగుప్తు ధనాన్ని సహితము ఆయన తిరస్కరించాడు. వాక్యం చూస్తే ఏముంది అంటే, తిరస్కరించాడు ఆయన. వాటిని ప్రక్కన పెట్టేసి క్రీస్తు కొరకు నిందను తీసుకునే ముందుకెళ్ళినట్టుగా చూస్తాం. ఇంకొక 3 విషయం చూడండి దయచేసి. నిజమైన విశ్వాసము లోకంలో ఉన్నటువంటి యొక్క ఆస్తిని, ప్రాపర్టీస్ని మాత్రం రిజెక్ట్ చేయడం కాదు. 3 విషయం ఏంటంటే చూడండి, ద ట్రూ ఫెయిత్ రిజెక్ట్స్ వరల్డ్లీ ప్లెజర్స్. మీకు అర్థమైంది కదా. నిజమైన విశ్వాసం లేదా ఫియర్లెస్ ఫెయిత్ ఏం చేస్తుంది అంటే, లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని, తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఏం చేస్తుంది, తిరస్కరిస్తుంది. చదవండి దయచేసి ఇంకొక మాట అక్కడే, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. నిజంగా ఈ వర్డింగ్స్ మీరు గమనించారు, ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాశాడు అంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకు నింద అనుభవించడము మేలని యోచించాడు. అంతేకాకుండా అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. మీరు గమనించిన ప్రేమ దేవుడు దయచేసి ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అల్పకాల పాప భోగము నాకు వద్దు అనుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రక్కన పెట్టి ఈయన ఏం కోరుకున్నాడు చెప్పండి, ఏం కోరుకున్నాడు? ఈ పాపం అయితే నాకు వద్దులే, నేను వేరే దగ్గరికి ప్రశాంతంగా ఉంటాను అనుకున్నాడు. ఏమన్నాడు? ఈ పాప భోగాన్ని అనుభవించడం కంటే నా ప్రజలతో. నిజంగా ఎక్కడ వచ్చింది చెప్పండి ఇంత విశ్వాసం?
నిజంగా ఆ టైంలో, ఆ వయసులో నేను చదువుకున్నప్పుడు అనుకున్నాను, ఏంటి ప్రభువా ఇంత విశ్వాసం ఎలా వచ్చింది అసలు? ఇప్పటికి అదే ప్రశ్న, ఎలా వచ్చింది చెప్పండి, ఎలా వస్తుంది చెప్పండి ఇంత విశ్వాసం? అల్పకాల పాప భోగాన్ని వదిలేసుకొని శ్రమ పడుతాను, శ్రమని ఖచ్చితంగా అనుభవించినా పర్లేదు, నా ప్రజల కొరకు నేను శ్రమ అనుభవిస్తాను అని చెప్పేసి శ్రమ పడడానికి ఆయన వెళ్ళాడు. దేని వదులుకొని చెప్పండి? అల్పకాల పాప భోగాన్ని వదులుకొని. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకే వాక్యంలో ఒక చిన్న మీరు మాట గమనించారు, ఏమని రాయబడింది అక్కడ? అల్పకాల పాప భోగము. అల్పం అంటే ఏంటి చెప్పండి? కొంచెం కాలం. ఈ లోకంలో మీరు కలిగి ఉందంతా కూడా కొద్ది కాలం ఉండేది. మీరు అనుభవించే ఆనందం కావచ్చు, మీరు పొందుకునే సంతోషం కావచ్చు, అనుభవిస్తున్న ఆస్తి కావచ్చు, లేదా ఉండేటువంటి ప్లెజర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. బట్ ఈయన ఏం చేస్తాడు? అదే విషయాన్ని ఆ వయసులో గుర్తిరిగి ఏం చేస్తాడంటే, అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే నా ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని చెప్పేసి ఏం చేస్తాడు? ఆ అల్పకాల పాపభోగాన్ని అంతటిని కూడా తిరస్కరించాడు. మీరు గమనించండి, ఆయన రాజ కుటుంబంలో రాకుమారుడిగా పెరిగినటువంటి వ్యక్తి. అనుభవించాలి అంటే అన్ని రకాలుగా అనుభవించవచ్చు. రాజుల గురించి చూస్తే ఎంతో విధంగా రాజుగా రాకముందైనా కూడా రాకుమారుడిగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎంతమంది ఉపపత్నులతో ఉండొచ్చు, ఆయన ఏమైనా చేసుకోవచ్చు. ఇవి ప్లెజర్స్ అన్నీ కూడా ప్రక్కన పెట్టి ఏం చేస్తాడు చెప్పండి? ఆయన దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడు. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, దయచేసి వాక్యం వింటున్న అందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, నువ్వు దేవుని కొరకు నిలబడకుండా, దేవుని సేవించకుండా, దేవుని కొరకు బ్రతకకుండా నీ జీవితంలో, నీ హృదయంలో ఏ పాపం నేను వెనుకకు లాగుతుందో ఒక్కసారి పరీక్షించుకోండి. ఆ యొక్క పాపం అనేది, ఆ యొక్క పాపముతో ఉన్నటువంటి నీ జీవితం అనేది అది కొద్ది కాలమే, అల్పకాలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నువ్వు అనుభవిస్తున్నటువంటి భోగము, లేదా ఒకవేళ పాపము చేత నువ్వు కూడబెట్టుకుందైనా, అన్యాయంగా సంపాదించిందైనా కూడా నీ జీవితంలో నీకు ఇచ్చేటువంటి ఆనందం అంతా కూడా తాత్కాలికమైందనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని కొరకు నిలబడడం అనేది, అందుకే ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నన్ను వెంబడించేవాడు తను తగ్గించుకొని తన శిలువను ఎత్తుకొని ఏం చేయాలి చెప్పండి? నన్ను వెంబడించాలి. ఈ మాట ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుడికి దేవుడు చెప్పాడు. ఈరోజు నువ్వు ఒకవేళ ఈ అల్పకాల పాప భోగంలో నువ్వు నిలబడి, లేదా లోకంలో వచ్చేటివి తాత్కాలికమైన ఆనందం కొరకు, పాపము కొరకు, లేదా జీవితాన్ని కొనసాగిస్తూ నీ దేవుణ్ణి దూరం చేసుకుని ఒక్కసారి ఆలోచన చేయండి. రిమెంబర్, అందుకే వాక్యంలో చక్కగా మెన్షన్ చేయబడిన మాట ఏంటి అంటే, అల్పకాల పాప భోగము, కొద్ది కాలం ఉండిపోయేది. కాబట్టి మోసెస్ ఏం చేస్తాడంటే, మీరు గమనించండి, ద రైట్ డిసిజన్ని, కరెక్ట్ ఛాయిస్ని తీసుకొని ఏం చేస్తాడు అంటే, ఆయన దేవుని కొరకు నిలబడినట్టుగా చూస్తాం. ఈరోజు నువ్వు దేవుణ్ణి సేవించాలి అన్నా, దేవుని కొరకు బ్రతకాలన్నా, ద ఫస్ట్ అండ్ ప్రైమరీ స్టాండర్డ్ ఏంటి తెలుసా? హోలీనెస్, పరిశుద్ధత. అండ్ రిమెంబర్, నోబడీ ఈజ్ ఏ ఫుల్ హోలీ బీయింగ్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తు తప్ప లోకంలో ఎవరు కూడా నేను పరిశుద్ధుని, నా లోపల ఏ డాట్ లేదని చెప్పుకోవడానికి వెళ్ళలేదు. బట్ స్టిల్ యేసు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తిగా మన జీవితంలో మొట్టమొదటిగా కలిగి ఉండాల్సింది ఏంటి అంటే పవిత్రత, పవిత్రత. మీరు అనుకోవచ్చు, కేవలం పరిశుద్ధత, పవిత్ర అనుకున్నప్పుడు, లేదా కొన్ని విషయాలు ఏంటి అంటే పాపాలు చేస్తున్నప్పుడే, చెడ్డ కార్యాలు చేసినప్పుడే మన జీవితం అపవిత్రం అయిపోతుంది అనుకోవచ్చు. చాలాసార్లు మీరు గమనించండి, దేవుడికి అయిష్టమైనటువంటి ఏ కార్యం చేసినా కూడా నీ జీవితమో అపవిత్రమైనట్టే. నేను చెప్పిన మీకు అర్థమైందమ్మా? కేవలం ఒకవేళ ఏదైనా మూవీ చూస్తానో, లేకపోతే ఏదైనా చెడు పనులు చేస్తేనో, చెడు మాటలు మాట్లాడితేనో హృదయము, జీవితము అపవిత్రం అవుతుందని చాలామంది అనుకుంటాం. కానీ గమనించండి, నీ దేవుడికి నచ్చనటువంటి ఏ పని చేసినా కూడా, దేన్ని నువ్వు హక్ చేసుకున్నా, దేన్ని ప్రేమించినా, దాని ద్వారా నీ జీవితము అపవిత్రమవుతుంది అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అపవిత్రంగా దేని చేతనైనా మనం మార్చబడవచ్చు. అందుకే వాక్యం మనం చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున, ఇంకేముందో చెప్పండి, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు దాన్ని. మీరు వినండి, నేను దుష్టుల ఆలోచన చెప్పిన నడవట్లేదు. ఇక్కడ వాక్యం చూస్తే ఏముంది? దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, ఇంకేముంది అక్కడ వాక్యంలో? అపహాసకులు కూర్చుండు చోట. నేను అపహాసం చేయట్లేదు కదా పాస్టర్ గారు, నేను హేళన చేయట్లేదు కదా అంటే అక్కడ వాక్యంలో ఏముంది? అటువంటి వారితో కూడా సాంగత్యం అంత మంచిది కాదు. అందుకే నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఈ యొక్క వ్యక్తిని గురించి ఆలోచన చేయండి. ఒక ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి, రాకుమారుడుగా ఉన్నటువంటి వ్యక్తి, అనుభవించాలంటే ప్రపంచంలో ఉన్న సమస్త అయినా ఏ విధంగా అనుభవించగలడు. ఎందుకంటే ఆ కాలంలో ఐగుప్తు దేశం ఏంటి అంటే చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి దేశము, ప్రాంతము.
ఎంతో ధనాన్ని కలిగినటువంటి దేశము. ఆయన అనుభవించాలంటే దేన్నైనా అనుభవించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా ఏం చేయొచ్చు. కానీ ఏం చేస్తాడు? ఈ లెఫ్ట్ ఆల్ దోస్ థింగ్స్. ఆయన ఏం చేస్తాడు? ప్రతి దాన్ని రిజెక్ట్ చేసి దేన్ని చూజ్ చేసుకుంటాడు చెప్పండి? క్రీస్తు కొరకు నింద, దేవుని ప్రజలతో నింద అనుభవించడము మేలని కోరుకున్నాడు. అందుకే ఆయన వచ్చాడు. మన వాక్యం చూస్తాం. ఐగుప్తుడు ఒక బానిసను లేకపోతే ఇశ్రాయేలు వ్యక్తిని కొట్టినప్పుడు ఈయన సహించలేక భరించలేక ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని కొట్టి చంపేసి అక్కడే పారిపోయినట్టుగా మనం చూస్తాం. ప్రేమిటి దేవునిలో ఏకసంలో దయచేసి వాక్యం వింటున్న మన అందరము కూడా అర్థం చేసుకోవాల్సింది, ఆలోచన చేసుకోవాల్సింది, అంగీకరించాల్సింది ఏంటి అంటే, మన దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా సేవిస్తూ ఆయన కొరకు నిలబడాలి అంటే మోషేలాగా ఈ అల్పకాల పాప భోగాన్ని ప్రక్కన పెట్టి పరిశుద్ధతను కలిగి దేవుని మనం ఏం చేయాలి? సేవించాలి. అందుకే వాక్యం చూస్తాం, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉన్నాడు అంటాడు. అదే 11వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తాం. ఇక్కడ పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడలేడు. ఇలా చెప్పుకుంటూ పోతే వాక్యంలో ఎన్నో వాక్య భాగాలు మనకు తెలియజేస్తున్నాం. అందుకే ఇంకా మనం చూస్తాం, యోహాను పత్రికలో చూస్తాం. మనం 2వ అధ్యాయము 16వ వచనం చూస్తే రాయబడిన మాట ఏంటి అంటే, ఈ లోకము శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మము, ఈ లోకము దాని ఆశయు గతించును అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఒకవేళ లోకము నీలో ఉంటే, లోక ప్రేమ నీలో ఉంటే తండ్రి ప్రేమ నీలో ఉండదని దేవుని యొక్క వాక్యంలో క్లియర్గా రాయబడింది. కాబట్టి లోకాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉంటారా, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా ఉంటారనే ఈ మోషే జీవితం ద్వారా మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఈ లోకం మనకి ఎప్పుడు కూడా ఏంటి అంటే ఆకర్షణతో కూడుకుంది లోకం. అందుకే యవనస్తులుగా నేను ఉన్నప్పుడు బాగా నాకు ఎప్పుడు గుర్తుకునేది ఏంటంటే ఆకర్షణ అనే పదం ఇక్కడ ఫిక్స్ అయిపోయింది చాలా మటుకు. నాట్ ఓన్లీ ఇక్కడ యవనస్తులనే కాదు, ఏ వయసులో ఉన్నా కూడా ఆ వయసుకు సంబంధించినటువంటి సిచ్యువేషన్లో లోకం మిమ్మల్ని దూరం చేయొచ్చు. ఒకవేళ యవనస్తులు ఉంటే ప్లెజర్సే కావచ్చు, ఒకవేళ పెద్దవాళ్ళుగా ఉంటే ఒకవేళ ధనమే కావచ్చు, ఇంకొంచెం విధంగా పెరిగినట్టయితే ఇంకా నీకు దేనికైనా ఒకవేళ పేరు ప్రఖ్యాతుల కోసమే కావచ్చు, ఏదైనా దేవుని నుండి దూరంగా లాగాలని చూస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి, అవి అల్పకాల పాప భోగమే. ఈ అల్పకాల పాప భోగాన్ని రాజుగా కాబోతున్నటువంటి మోషే ఏం చేశాడు చెప్పండి? రిజెక్ట్ చేశాడు. మనం ఎంత చెప్పండి? మనకున్నది చాలా కొంచెం. ఆయనతో కంపేర్ చేసుకుంటే మనకున్నది చాలా కొంచెం. ఆయనతో కంపేర్ చేసుకుంటే మనం అనుభవించినటువంటి ప్లేజెస్ అంటే ఆ కాలంలో ఉన్న ప్లేజెస్ కంటే ఇప్పుడు అనుభవించడానికి ఎన్నో ఉన్నా కూడా మన జీవితంలో అన్ని అనుభవించడానికి కావాల్సినటువంటి స్తోమత లేని వాళ్ళు ఎంతో ఉన్నారు. కానీ మీరు గమనించండి, కానీ మనం కోరుకునేది, నేర్చుకునేది ఆయన జీవితం నుండి ఏంటి అంటే, అంతటి అవకాశం ఉండి కూడా ఆయన ఏం చేశాడు అంటే, ఈ రిజెక్ట్ ఎవ్రీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈరోజు నీకు అవకాశం ఉండొచ్చు, మీరు గమనిస్తున్నారా? అందుకే అవకాశం ఉన్నా కూడా, ఒకవేళ తప్పు చేయడానికి, పాపం చేయడానికి అవకాశం ఉన్నా కూడా అవకాశాన్ని ప్రక్కన పెట్టి దేవుని కొరకు నిలబడేవి నిజమైన విశ్వాసం. అందుకే ఎగ్జాంపుల్ మనం యోసేపు గురించి చూస్తాం. తనకు అవకాశం ఉంది, బలవంతంగా ఆ యొక్క స్త్రీ లేదా ఆయన పాపం చేయమని ప్రేరేపించినప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? రిజెక్ట్ చేసి త్యజించి పరిగెత్తినట్టుగా చూస్తాం. ఈ లోకంలో కేవలం అటువంటి పాపమే కాకపోవచ్చు, ఏదైనా కూడా మనల్ని పడగొట్టడానికి ఎప్పుడు కూడా మనం వెంబడ పరిగెత్తుకుంటూ రావచ్చు. కానీ గమనించండి, అల్పకాల పాప భోగము అనేది ఎప్పుడు కూడా మన జీవితానికి ప్రమాదకరమైంది, ఎప్పుడు కూడా ప్రమాదకరమైంది. కాబట్టి నీ హృదయంలో ఎటువంటి పాపముతో నువ్వు జీవిస్తున్నావు, ఎటువంటి ప్లెజర్స్తో నీవు జీవిస్తున్నావు, ఒక్కసారి ఆలోచించాను. అందుకే నేను చెప్పాను ఇదివరకు మీకు ఒకసారి, ఈ పాపం అనేది ఏంటి అంటే మన ఎవరి జీవితంలో అయినా క్యాన్సర్ పుండు లాంటిది, అంతే కదా. ఒకసారి మనం అవకాశం ఇస్తే రావడము ఈజీ హృదయంలోనికి, కానీ పోవడమే కష్టం, అంతే కదా. రావడం అనేది మన పర్మిషన్ లేకుండా కొన్నిసార్లు ఈజీగా వచ్చేస్తుంది, కానీ ఎంత ఈజీగా మనం ఇన్వైట్ చేస్తామో అంత ఈజీగా బయట పంపించలేము. ఇంకా ఇట్ టేక్స్ ఇయర్స్, మేబీ కొంతమందికి ఈవెన్ లైఫ్ లాంగ్, చివరి శ్వాస వరకు కూడా. అందుకే వాక్యంలో చూస్తే ఏముంది అంటే, మనము ఏ పోరాటంలో చెప్పండి? ఆత్మీయమైనటువంటి పోరాటంలో ఉన్నాం. కాబట్టి ప్రతిదినం కూడా సో ఐఎమ్ పర్ఫెక్ట్ టుడే, ఐ నో ఎవ్రీథింగ్ అనుకుంటే నీవు దేవుని యొక్క చిత్తంలో లేనట్టే లెక్క. నీవు నిజంగా చెప్పాలి అంటే నీకు వాక్యం తెలియనట్టు లెక్క. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన అందరం కూడా ఆత్మీయమైనటువంటి పోరాటంలో ఉన్నాం కనుక ప్రతిదినం కూడా, ప్రతిరోజు కూడా నీవు నేను ప్రభా మీ కొరకు నిలబడడానికి నాకు శక్తిని, బలాన్ని ఇవ్వండి అని చెప్పి ప్రతిరోజు కూడా దేవునితో ఏం చేయాలి చెప్పండి? మనం పోరాడుతూ ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో ముందుకు సాగాలి. అందుకే సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనం ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ క్యాన్సర్ పుండు లాంటిది లోపలికి వచ్చింది అంటే అది కొంచెం కొంచెంగా మన ఆత్మని, మన ఆలోచనలని, మన యొక్క మనస్సుని, ప్రతిదాన్ని కూడా తన యొక్క ఆధీనంలో తీసుకొని ఏం చేస్తుంది చెప్పండి? దేవుడికి. అందుకే కొంతమంది ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ యొక్క దానికి, లోకానికి ప్రాధాన్యత ఇస్తారో, అందుకే బ్యాక్ స్లైడింగ్ ఎందుకు మారిపోతారో తెలుసా? విశ్వాసంలో తెలుసా బ్యాక్ స్లైడింగ్ అంటే? తెలుసా మీకు?
కొంతమంది వాత వేయబడిన మనస్సాక్షిని మాట కూడా చూస్తాం బైబిల్లో. బ్యాక్ స్లైడింగ్ అండ్ విషయం ఆలోచన చేసినప్పుడు ఏంటి మీరు గమనించండి, కొంచెం అవకాశం ఇచ్చారు అంటే ఇంకేం జరుగుతుందంటే వాక్యం పదే పదే హెచ్చరిస్తున్నా, పదే మాట్లాడుతున్నది తప్పు 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 అని చెప్పినా కూడా వింటాం, కానీ లోపలికి మాత్రం తీసుకోలేకపోతే ఈ చిన్నగా ఉన్న పుండు ఏమైపోతుంది చెప్పండి, ఆక్రమించిన తర్వాత ఓకే దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, దేవుడు పాపను తీసివేసుకున్న వాళ్ళు పర్లేదు, ఇప్పుడు ఏం చేయాలైతే అన్న విధంగా మనస్సుకు వాత వేసుకొని నిజమైన క్రైస్తవులు కొంతమంది ఏం జరుగుతుందంటే ఈ యొక్క పాపానికి చోటిచ్చినప్పుడు బ్యాక్ స్లైడింగ్గా మారిపోయి ఆత్మీయంగా చచ్చేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు. అందుకే వాక్యం మనం చూస్తాం, నువ్వు జీవించిన పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే. మీరు బ్రతికి ఉన్నారు, సో పర్సన్ బ్రతికినారు, కానీ ఆత్మచేత నువ్వు నిజంగా నింపబడి ఆత్మీయంగా ఎదగకపోతే ఏంటి అంటే నువ్వు చచ్చిన వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తివే. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మన అందరం కూడా గ్రహించాల్సింది ఏంటి అంటే మోషే ఏం చేశాడు చూడండి, అక్కడ అల్పకాల పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట. ఆ శ్రమ ఎటువంటి శ్రమ చెప్పండి, మళ్ళీ ఎటువంటి శ్రమ? చాలా చిన్న శ్రమ, చులకన శ్రమ చెప్పండి. ఎంతో కఠినంగా హింసిస్తున్నారు, వారిని కఠినంగా హింసిస్తున్నారు. కానీ వాక్యం మీరు గమనించండి, ఏ భక్తుడైనా కూడా లోకంలోనికి వచ్చి ప్రశాంతంగా, ఇప్పుడంటే మన బైబిల్స్ ఉన్నాయి, ఆ కాలంలో వారి చేతిలో బైబిల్ లేదు, కానీ ఉన్న వ్రాతప్రతులు లేదా కొంచెం దేవుని డైరెక్ట్గా రెవల్యూషన్ ప్రత్యక్షత పొందుకొని వాక్యం చెప్పిన ఏ వ్యక్తి కూడా సమాధానంగా ప్రశాంతంగా మంచి పూలపాన్ పైన పడుకొని వాక్యం చెప్పి కన్నుమూయలేదు. ఆర్ మేబీ నిజమైన క్రైస్తవులు కూడా ఎవ్వరు కూడా ప్రశాంతంగా దేవుని కొరకు బ్రతికి ఏ శోధన ఏ కష్టం అనుభవించకుండా దేవుని కొరకు బ్రతికి కన్నుమూయలేదు. కానీ ఈరోజు మన అందరం ఏంటి అంటే కంఫర్ట్ను కోరుకుంటాం, కంఫర్ట్ జోన్లోనే ఉండి దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటాం. మీరు గమనించండి, ఆ కంఫర్ట్ జోన్ వదులుకొని ముందుకు రావాలి. అందుకే ఒక డిక్లైన్ ద ఫాల్ ఆఫ్ రోమన్ ఎంపైర్ అయినటువంటి ఒక పుస్తకంలో ఒక చక్కటి మాట ఒక రోమన్ ఎంపైర్ రాశాడు. ఏంటి అంటే ఆ రోమన్ ఎంపైర్ ఏమని రాశాడు అంటే, ఆ యొక్క చక్రవర్తి 50 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు పరిపాలన జరిగించిన తర్వాత ఆయన చుట్టూ కూడా ఇంకా ఏ విభేదం లేదు, ఏ విరోధం లేదు. అందరు రాజులు కూడా ఏమైపోయారు, అందరూ కూడా ఆయన గౌరవిస్తున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు, అందరూ కూడా లోపడుతున్నారు. ఈ 50 సంవత్సరాలు ప్రజలందరికీ కూడా ఏం చేశాడంటే ఆయన తన రాజ్యాన్ని విజయ పదంలో నడిపించాడు. కానీ చివరికి ఆయన రాసిన మాట ఏంటి అంటే, ఈ 50 సంవత్సరాల్లో నిజంగా సమాధానంగా సంతోషంగా నేను జీవించిన కాలము నేను కౌంట్ చేసుకొని పెట్టుకున్నాడు అన్నాడు ఆయన. ఎన్ని రోజులు చెప్పాలా మీకు? 14 రోజులు మాత్రమే తన జీవితంలో సమాధానంగా సంతోషంగా బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు మొత్తము దేశానికి సమాధానంగా రూల్ చేశాడు చెప్పండి? 50 సంవత్సరాలు. కానీ ఆయన సమాధానంగా బ్రతికింది ఎన్ని రోజులు? 14 రోజులు. ఇప్పుడు తనకు ఆస్తి లేదా? అన్నిటిపైన విజయం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకు శత్రుభయం కూడా లేదు, అన్నీ ఉన్నాయి. కానీ తనకి తన హృదయంలో సమాధానంగా సంతోషంగా జీవించింది కేవలము 14 రోజులు మాత్రమే. ఈరోజు నీకు అన్నీ ఉండొచ్చు ప్రతిదీ కూడా, బట్ నిజమైన సమాధానంతో శాంతితో నేను నింపబడి బ్రతకట్లేదు అంటే నీ జీవితంలో ఇంకా ఏదైనా పాపం అనేది నిన్ను దేవుని నుండి దూరంగా లాగుతుందేమో, లేదా నీ విశ్వాస జీవితాన్ని నిందిస్తుందేమో. మీరు గమనించండి, సాతానుకున్న గొప్ప ఆయుధం ఏంటి అంటే నిజంగా నువ్వు పాపంలోనే భ్రష్టపట్టిపోతావు, పాపంలోనే మరణిస్తావని చెప్పి నేను ఎప్పుడు కూడా నిందించే తత్వము సాతంది. కానీ పాపాన్ని సహితము క్షమించి పరిశుద్ధిగా మార్చే గొప్పతనము యేసుక్రీస్తుది. కానీ నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఈ మాటకి, ఈ వాక్యానికి విలువిచ్చే ప్రభువా, ఈ భయంకరమైనటువంటి పాపాన్ని నేను జయించలేకపోతున్నాను, ఈ అల్పకాలముతో కూడుకున్నటువంటి పాపము చేత నేను చిక్కుకునబడి బయటకు రాలేకపోతున్నాను, ఈ యొక్క అబద్ధం నుండి, ఈ మోసం నుండి, ఈ యొక్క చెడుతనం నుండి నన్ను విడిపించండి ప్రభువా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేయగలడు చెప్పండి? బయట తీసుకుని రాగలడు. అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు, నీకు ఏదైనా ఆయాసకరమైన మార్గం ఉంటే ప్రభువా నాలో నుండి తీసిపోయిన ప్రార్థన. ఇది ప్రతిరోజు నేను చేసే ప్రార్థన. నేను చేసే ప్రార్థనలో ప్రతిరోజు అని మెన్షన్ చేసుకుంటాను. నేను మన లోపల దేవుడికి అయిష్టకరమైనటువంటి మార్గము, ఆయాసకరమైన మార్గం ఉంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఎందుకంటే మన ద్వారా మనం తీసేసుకోలేము, మనకు శక్తి లేదా అంత. మనకున్నటువంటి శక్తి చేత, మనకున్నటువంటి బలము చేత మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోలేము. మన జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకోలేము. ఎవరి శక్తి కావాలి చెప్పండి? మనకు దేవుని శక్తి కావాలి, దేవుని యొక్క అండ మనకు కావాలి, దేవుని యొక్క ప్రేమ మనకు కావాలి. ఆయన శక్తి ద్వారా మాత్రమే మనం ఏం చేయగలమంటే ఈ పాపాన్ని తీసివేసుకోవాలి. కాబట్టి ఈయన చేసింది ఏంటి అంటే ఈ రిజెక్ట్స్ వరల్డ్లీ ప్లెజర్స్. ఆయన ఏం చేశాడు? ఈ అల్పకాల పాప భోగాన్ని రిజెక్ట్ చేసి, మీరు గమనించండి, దేన్ని చూజ్ చేసుకోండి చెప్పండి? ఆయన ఏమి కోరుకున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని కోరుకున్నాడు. ఇంకో మాట చూద్దాం, చూడండి దయచేసి. అదే వచనంలో చూస్తే
దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించటకు ఒప్పుకొనలేదు అని చూస్తున్నాం. ఏమన్నా రాయబడింది చెప్పండి అక్కడ. అదర్ థింగ్ ఏంటి అంటే ట్రూ ఫెయిత్ రిజెక్ట్స్ పొజిషన్ ఆర్ ప్రెస్టేజ్. నిజమైన విశ్వాసం ఏం చేస్తుంది చెప్పండి, మనకున్నటువంటి హోదాను కూడా ఏం చేస్తుంది, లోకానుసరమైన హోదాను కూడా ఏం చేస్తుంది చెప్పండి, రిజెక్ట్ చేస్తుంది, తిరస్కరిస్తుంది. ఈ యొక్క విషయాన్ని బట్టి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, దయచేసి వినండి. ఇక్కడ మోషే ఏం చేశాడు అంటే మీరు దయచేసి ఆలోచన చేస్తే, పరలోకములో తాను పొందుకునబోయే మహిమను దృష్టిలో పెట్టుకొని ఈ లోకంలో పొందుకునే మహిమని ఏం చేశాడు, ఆయన తిరస్కరించాడు. ఈ లోకంలో నాకు కాదు మహిమ కావాల్సింది, ఈ లోకంలో నాకు కాదు రాజరికం ఉండాల్సింది, ఈ లోకంలో కాదు నేను నిజంగా కిరీటాలతో నేను ఉండాల్సింది, ఆ లోకంలో పరలోకంలో నేను మహిమపరచబడాలి అని చెప్పేసి ఇక్కడ రాజకుమార్తెడు లేకపోతే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి కూడా తాను ఒప్పుకోలేదు. సో ఈ రిజెక్ట్ 40 సంవత్సరాలు ఆ యొక్క రాజమందిరంలో లేకపోతే ఐగుప్తు దేశంలో ఎదిగాడు. ఎదిగినప్పుడు హిస్టారికల్గా మనం ఆలోచన చేస్తే అక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఈ తొట్మస్ 1 అయినటువంటి ఈ యొక్క ఫరో కుమార్తె ఎవరు అంటే ఈ యొక్క అట్స్పేసట్ అనేటువంటి ఈ యొక్క రాణి మోషేను దత్తపుత్రుడిగా స్వీకరించిన తర్వాత మీరు గమనించండి, ఈ తొట్మస్ 1కి ఏంటి అంటే ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు ఎవరు అంటే ఫిజికల్గా, శారీరకంగా, మెంటల్గా ఏంటి అంటే చాలా వీక్గా ఉన్న వ్యక్తి, ఫిజికల్గా ఏంటి అంటే హ్యాండిక్యాప్డ్గా ఉన్న వ్యక్తి. కాబట్టి పరిపాలన చేసేటువంటి పరిపక్వత తనకి లేదు. ఆ టైంలో మీరు గమనించండి. అలానే ఉన్న తర్వాత కొన్ని రోజులకు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఏ పిల్లలు లేకుండా చనిపోతాడు. చనిపోయిన తర్వాత వీరికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే అప్పుడు మీరు గమనించండి, ఈ రాణి మాత్రమే, ఈ రాజకుమార్తె మాత్రమే రాజ్యాన్ని కొద్ది కాలంగా చూసుకుంటూ ఉంటుంది. అయితే ఉన్నప్పుడు వీరి ఆలోచన ప్రకారం ఏంటి అంటే ఇక ఉండేటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే మోషేనే. కాబట్టి మోషేను ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఏం చేశారు అంటే సకల విద్యలు తనకు నేర్పించారు. అందుకే ఒకసారి ఒక మాట చెప్పండి దయచేసి. అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం దయచేసి 21-22 వచనాలు చదవండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 21-22 వచనాలు. బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారుడిగా తెచ్చుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. వినండి కదా, సకల విద్యలను ఏం చేశాడు చెప్పండి, ఆయన అభ్యసించాడు. ఎందుకు? వీళ్ళ మనసులో వీళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి అంటే ఇంకా నెక్స్ట్ కాబోయే కింగ్ ఎవరు చెప్పండి, మోషే. ఇంకా మనం చరిత్ర ప్రకారంగా చూస్తే దేవుని ఆ చరిత్రలో మనకు తెలియజేస్తుంది ఏంటి అంటే ఈ నెఫరెస్ అనేటువంటి ఒక రాజకుమార్తెను కూడా ఈ తల్లి అయినటువంటి రాణి మోషకు పెళ్లి చేయడానికి కూడా ఏర్పరచుకుని ఆల్రెడీ అంతా కూడా సిద్ధం చేసి పెట్టింది ఆమె. కానీ మీరు గమనించండి, ఈయన విశ్వాసమును బట్టి రాచరికాన్ని రాణి కుమారుడు అనిపించుకోవడాన్ని మాత్రమే కాదు, తన కాబోయే భార్యను కూడా ఆయన ఏం చేశాడు, ప్రతి సమస్తాన్ని రిజెక్ట్ చేసి దేవుని కొరకు నిలబడడానికి ఆయన ముందుకెళ్ళాడు. ఇప్పుడు దేవుని రీకసుమ దయచేసి ఈ మాటను బట్టి మీరు గమనించాల్సింది ఏంటి అంటే రాజకుమార్తెగా రాజుగా ఉండబోయే వ్యక్తి ఇంకా చెప్పాలంటే తన సింహాసనాన్ని, రాజ్యాన్ని, రాజరికాన్ని దేని కొరకు త్యాగం చేశాడు చెప్పండి? దేని కొరకు ఆయన నిజంగా రిజెక్ట్ చేశాడు, తిరస్కరించాడు? దేని కొరకు చెప్పండి? దేవుని కొరకు నిలబడడానికి, దేవుని కొరకు జీవించడానికి, తన ప్రజలతో శ్రమ అనుభవించడానికి, ఆ అదృశ్యమై ఉన్నటువంటి దేవుడు ఇవ్వబోయేటువంటి మహిమ కొరకు. కానీ ఈరోజు ఈ యొక్క మోషే జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ లోకంలో ఎంతోమంది క్రైస్తవులు ఎన్నో సంఘాల్లో తాత్కాలికమైనటువంటి హోదా కొరకు ఫైటింగ్ చేసేవాళ్ళు ఉంటారు. తాత్కాలికమైనటువంటి పొజిషన్స్ కొరకు ఆరాటపడేటువంటి వ్యక్తులు ఉంటారు. కానీ వారికి అర్థం కాని విషయం ఏంటి అంటే అది తాత్కాలికమైంది. ఈ లోకములో ఎన్ని హోదాలు కలిగి ఉన్నా మీరు గమనించండి. అందుకే మొన్న రీసెంట్గా ఎవరు చనిపోయారు చెప్పండి? టాటా పాప చూస్తూ ఉంటే అప్పుడు ఏదో అడుగుతూ ఉంటే ఒకటే మాట చెప్పండి, ఎన్ని అనుభవించినా ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? చివరికి నరకానికి. ఈ లోకంలో ఎన్ని పొజిషన్లు కలిగి ఉన్నా కూడా వీటి గురించి కాదు మనం ఆరాటపడాల్సింది. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మనకు మనంగా పరిగెత్తడంగా దేవుడు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ విల్ మేక్ యూ టు స్టాండ్ దేర్. ఒక్కసారి దేవుడిని నా ప్లేస్లో పెట్టాడంటే ఎవరు పడగొట్టలేరు నేను. కానీ నీకు నీవుగా ఈ లోకంలో ఆరాటపడి హోదా కోసమో దేనికోసమో ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తే నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే ఈ లోకంలో మీద ఎక్కువ ఆశ ఉంది, కానీ దేవుని యొక్క మహిమను పొందుకోవాలన్న ఆశ ఏమాత్రం కూడా లేనట్లు. అందుకే ఎంత వాక్యం చూస్తే ఏముంది అంటే ఈయన ప్రెస్టేజ్ని కూడా ఏం చేశాడు చెప్పండి, ఈయన రిజెక్ట్ చేశాడు.
ఒక రాజు కుమార్తెకు ఉండడాన్ని, రాజరికాన్ని, సింహాసనాన్ని, ప్రతిదాన్ని రిజెక్ట్ చేసి ఏం చేస్తుంది చెప్పండి? ఆయన దేవుని కొరకు జీవించడానికి, ప్రజలతో శ్రమ అనుభవించడానికి ముందుకెళ్ళాడు. ఈరోజు నువ్వు ప్రెస్టేజ్ కోసం ఆలోచన చేస్తున్నావేమో, లేదా హోదా కోసం ఆలోచన చేస్తున్నావేమో, లేదా నేను అందరిలో కనబడాలని ఆలోచన చేస్తున్నామేమో. అందుకే మీరు గమనించండి, ఈ లోకంలో చూస్తే ఎప్పుడైనా ఎక్కువ మంది పరిగెత్తి, టీవీలలో స్పీకర్ కనిపిస్తే అక్కడ పరిగెత్తాలి. మనం చూస్తాం కొన్నిసార్లు. దే వాంటెడ్ టు జస్ట్ ప్రొడ్యూస్ సంథింగ్ లైక్ దట్. అది చూస్తూ ఉంటాం. కొంతమంది లేదా సంఘాలు చూస్తే కొంత సంఘ పిల్లలు కూడా ఏంది ఎప్పుడు ఫ్రంట్లోనే ఉండాలి. మనకి అంతా కూడా ఎందుకు ఎవ్రీథింగ్ అంతా. మీరు గమనించండి, ఈ లోకంలో దేవుడు మనం నిలబెట్టాలంటే అందుకే గమనించండి, ఎప్పుడు నిలబెడతాడు ఇది ఒక ప్లేస్లో. కానీ గమనించాల్సింది ఏంటి అంటే, ఈయన సమస్తాన్ని ఏం చేశాడు? వదులుకున్నాడు సమస్తాన్ని. ఈ గేవ్ అప్ ఎవ్రీథింగ్ ఫర్ ద లార్డ్. ఈరోజు నేను కలిగి ఉన్నటువంటి హోదాలు లేదా పరిచయాలు ఇవన్నీ కూడా చాలా చిన్నవి. మన యొక్క సర్కిల్ అంతా కూడా ఏంటి చెప్పండి? చాలా చిన్నది. మనకంటే ఎంతో హోదా కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతో గొప్ప వాక్యం బోధించేవారు ఉన్నారు, ఎంతో ధనాన్ని కలిగిన వారు ఉన్నారు, ఎన్నో పరిచయాలు కలిగిన వారు ఉన్నారు. కానీ మనకున్న దాన్ని బట్టి మనం అతిశయించకుండా, వాక్యం చూస్తే ఒక మాట ఉంది, ఈ లోకంలో మనుషులైతే ఏంటంటే గుర్రాలను బట్టి, రథములను బట్టి అతిశయించుదురు, కానీ మనమైతే మన దేవుడైనటువంటి యెహోవాను బట్టి అతిశయించాలి. సో ఎందుకు మనం అతిశయించాలి అంటే, బికాజ్ ఐ హ్యావ్ ఎ గ్రేటెస్ట్ గాడ్ ఇన్ మై లైఫ్. ఆ దేవుడు నా హృదయంలో నాతో ఉన్నాడు. మోషే జీవితాన్ని గమనించండి. ఆయన ఏం చేశాడు చెప్పండి? రాజకుమార్తెగా ఉండడానికి కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? రిజెక్ట్ చేసేసి దాని సమస్తాన్ని వదులుకొని ఆయన దేని చూజ్ చేసుకుంటూ చెప్పండి? చివరికి వెళ్ళి గొర్రెలు కాస్తూ ఆయన ఏం చేశాడు? 40 సంవత్సరాలు బ్రతికాడు. చక్కగా సింహాసనం దగ్గర కూర్చుంటే ఏదంటే అది చేతికి వచ్చేది. అవన్నీ ప్రక్కన పెట్టి ఏం చేశాడు చెప్పండి? ఏం చూజ్ చేసుకుంటే ఆయన ఇప్పుడు తన ప్రజల కోసం శ్రమ అనుభవించడానికి వెళ్ళి 40 సంవత్సరాలు దేవుడు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తూ ఆ కర్ర పట్టుకొని తిరిగినట్టుగా మనం చూస్తాం. ఎందుకు చెప్పండి? ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? ఎందుకు ఇవన్నీ రిజెక్ట్ చేయాలి ఆయన? ఎందుకు అంటే తనకు తెలుసు, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతమైనది కాదు, ఏది కూడా నిజమైనటువంటి మహిమను తీసుకొచ్చేది కాదు. ఆయన అంత నల్లగొట్టబడ్డాడు కాబట్టి, అన్ని సాక్రిఫైస్ చేశాడు కాబట్టి ఆయన గురించి రాయబడిన మాట ఏంటి? ఆయన మిక్కిలి సాత్వికుడు అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. అందుకే ఈరోజు వాక్యం ఇచ్చిన మన అందరం కూడా దయచేసి మీరు గమనించండి. ఇంకొక మాట చివరిగా చూపించి ముగిస్తాను చూడండి. ఆయన ఏలైనగా ఆయన అతను ప్రతిఫలంగా కలగబోవు బహుమానమందు ఇవన్నీ సాక్రిఫైస్ చేయడానికి, ఇవన్నీ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి చెప్పండి? ఈ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి చెప్పండి? ఏలైనగా ఆయనకు కూడా ప్రతిఫలం కావాలని ఉంది. నాకు కూడా ఇవన్నీ చేసే పనులను బట్టి నాకు ప్రతిఫలం కావాలనుకున్నాడు ఆయన. ఏ ప్రతిఫలం కావాలనుకున్నాడు చెప్పండి? ఆయన రాబో దాని మీద లేదా కలగబో దాని మీద బహుమానం మందు దృష్టి ఉంచి ఇవన్నీ ఏం చేశాడు చెప్పండి? ఆయన రిజెక్ట్ చేసినట్టుగా చూస్తాం. అందుకే చివరికి ఆయన రాసిన మాట ఏంటి అంటే, విశ్వాసం బట్టి అతడు అదృష్టమైన వాడిని చూసినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుడు విడిచిపోయాను. తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలును ముట్టకుండా నిమిత్తం అతడు విశ్వాసం బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచరణ ఏం చేశాడు? ఆయన ఆచరించను. విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సందులో పడి నడిచిపోయి అని చూస్తున్నాం. ఇక్కడ గమనించండి ప్రేమైన దేవుళ్ళారా, దేవుని యొక్క వాక్యంలో మనము ఇక్కడ గమనించి ఆలోచన చేసి చూడాల్సిన విషయం ఏంటంటే, మీరు చూడండి ఇక్కడ 2 times ఈయన ఏం చేశాడు చెప్పండి? ఐగుప్తు దేశం నుండి పారిపోయాడు. మొట్టమొదటిసారి ఏంటంటే మీరు గమనించండి, రాజు ఆజ్ఞ, రాజుకు భయపడి పారిపోయినట్టుగా మనం చూస్తాం. కానీ రెండోసారి మీరు చూడండి, రాజే బలవంతంగా తనని బయటకి పంపించినట్టుగా మనం చూస్తాం. మీరు గమనించండి, ఒకవేళ నువ్వు దేవుని కొరకు నల్లగొట్టబడితే, దేవుని కొరకు నిజంగా నువ్వు త్యాగం చేసి ముందుకు వెళ్తే, దేవుని కొరకు సమస్తాన్ని నువ్వు వదిలేసి దేవుని కొరకు జీవిస్తే, ఖచ్చితంగా దేవుడిని నేను ఎక్కడ నిలబెట్టాలో, ఎలా హెచ్చించాలో, ఎలా తీసుకెళ్లాలో దేవుడికి బాగా తెలుసు. కానీ మనకున్న దాన్ని బట్టి, మనకున్నటువంటి హోదాను బట్టి, పొజిషన్ బట్టి మనం విర్రవీగినట్టయితే మీరు గమనించండి, ఎక్కడైనా ఏ విధంగానైనా మనం పడిపోవడానికి ఆస్కారం అనేది ఉంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే, మోషే చేసిన విధంగా ఈ జస్ట్ రిజెక్టెడ్ ఏం రిజెక్ట్ చేశాడు చెప్పండి? ఈ రిజెక్టెడ్ ఆల్ ద ప్రాపర్టీస్, ఈ రిజెక్టెడ్ ఆల్ ద ప్లేసెస్, ఈ రిజెక్టెడ్ ఆల్ ద ప్రెస్టేజ్ అండ్ పొజిషన్, ఈవెన్ ఓన్లీ ప్రెషర్స్ ఆల్సో. అందుకే ఒక ప్రీచర్ గారు చక్కగా ఒక మాట చెప్తాడు ఒకసారి. ఒక మాట ఏంటి అంటే, 2 కోకోనట్ చూస్తాం మనం, కొబ్బరి బొండాలు కానీ కొబ్బరికాయలు చూస్తాం కొన్నిసార్లు. ఆయన ఒక మాట, చక్కని మాట చెప్పాడు. ఈ 2 కోకోనట్స్ చూసినప్పుడు ఒక కోకోనట్ తీసుకెళ్ళి ఈ హిందువుల ప్రకారంగా ఏం చేస్తారు చెప్పండి? దాన్ని కొబ్బరికాయని తీసుకెళ్ళి చక్కగా బంగారు పళ్ళెమో వెండి పళ్ళెమో మనకు తెలియదు, దాంట్లో పెట్టేసి ఏం చేస్తారు చెప్పండి? దాని మీద పూలు జల్లి, అల్లే జల్లి, ఈవెన్ చివరికి తాళి పెట్టి అన్నీ చేస్తారు. అంతే. దాన్ని అప్పుడు ఆ కొబ్బరికాయ ఏంటి అంటే మంచి స్థితిలో ఉన్నది అనుకున్న విధంగా అనుకుంటుంది అట. చెప్పండి, మీకు అర్థమవుతుంది కదా? అటువంటి మంచి స్థితిలో ఉంటుంది. కానీ
ఇంకో కొబ్బరికాయ ఒకవేళ తీస్తే ఒకవేళ ఇంకొక కొబ్బరి చెట్టు రావాలి అంటే ఏం చేస్తారు చెప్పండి? ఆ కొబ్బరికాయను లేదా ఆ కొబ్బరి బోండాన్ని ఏం చేస్తారు చెప్పండి? భూమిలో వేసి తొక్కేస్తారు. ఆ తొక్కబడినటువంటి ఆ కొబ్బరి ఏమవుతుంది చెప్పండి? చివరికి వృక్షంగా చెట్టుగా బయటకు వస్తుంది. అది పల్లెంలో పెట్టబడినటువంటి సుఖభోగాలు రాజభోగాలు అనుభవించిన ఉన్నటువంటి ఈ కొబ్బరి ఇది ఏం చేస్తారు చెప్పండి? చివరికి అంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి పాలు కొట్టేస్తారు. చక్కటి ఉదాహరణ చెప్పండి. మీరు గమనించండి, లోకంలో ఇటువంటి రాజభోగాలు అన్నీ అనుభవించి ఈ విధంగా నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి ఇవన్నీ కూడా అనుభవించుకుంటూ జీవిస్తే గమనించండి, నీ జీవితము చివరికి దేవుడు దూరం కావాల్సిందే. ఇక్కడ ఆస్తి అనేది మ్యాటర్ కాదు. నీకున్నది కొంచెమైనా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆస్తే కావచ్చు, ఆలోచనే కావచ్చు, పాపమే కావచ్చు, సుఖభోమే కావచ్చు, కంఫర్ట్ జోనే కావచ్చు, ఏదైనా దేవుని కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? యూ షుడ్ ఆల్వేస్ గివ్ అప్ ఎవ్రీథింగ్. మోషే ఏం చేశాడు? ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన లెఫ్ట్ చేశాడు కాబట్టి, విడిచిపెట్టాడు కాబట్టి ఆయన గొప్ప వ్యక్తిగా విశ్వాస వీరులో తన పేరు సంపాదించుకుని ఇక్కడ ఆయన గురించి మనం వినే స్థితిలో ఉన్నాం. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా, విశ్వాసంలో ఎదగకుండా ఒకవేళ నీ ధనమే నీకు అడ్డంగా వస్తుందేమో, దయచేసి వినండి, దానికి సెకండరీ ప్రాధాన్యత ఇవ్వండి. దేవునిలో విశ్వాసంలో ఎదగకుండా ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ ఏదైనా పాపం అడ్డం వస్తుందేమో, ప్లెజర్స్ అడ్డం వస్తున్నాయేమో, లేదా ఇంకా నీ లోపల క్షమింపబడినటువంటి పాపం నీ లోపల ఉందేమో, గర్వం నీ లోపల ఉందేమో, దుష్ట కార్యాలు నీ లోపల ఉన్నాయేమో, ఒకసారి ఆలోచన చేయండి. వాటితో నువ్వు దేవుని సేవించలేదు. ప్రభు దయచేసి వాటిని తీసివేయండి అని చెప్పి ప్రార్థన చేయండి. లేదా మోషే రిజెక్ట్ చేసినట్టుగా నీ పొజిషన్, నీ హోదా అడ్డం వస్తుందేమో. నిజంగా నేను ఇంత చదువుకున్న వ్యక్తిని డబుల్ పిహెచ్డీ అంట కొన్నిసార్లు. అందుకే బైబిల్ కాలేజ్లో కొంతమంది డబుల్ పిహెచ్డీ అంటే నేను అంటే ఏం పిహెచ్డీ ఒక్కటి సరిపోదని చెప్తాను నేను. నువ్వు డబల్ చేసుకో, త్రిబల్ చేసుకో, నోబడి విల్ నో కేర్ అబౌట్ ఇట్. బట్ హౌ మచ్ ఫేత్ దట్ యూ హ్యావ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నువ్వు ఎంత చదివినా ఏది చేసినా కూడా విశ్వాసం లేకపోతే ఏం లాభం చెప్పండి? విశ్వాసం ఎదగకపోతే ఏం లాభం? నీ గ్రోత్ లేకపోతే ఏం లాభం? ఎన్ని డిగ్రీస్తో సంపాదించుకున్న డిగ్రీస్ నేను పరలోకం వెళ్తామని చెప్పండి మనం. అలా అనుకుంటే అందరూ కూడా డిగ్రీస్ దగ్గరనే లైన్ కట్టేవాళ్ళు, దేవుని దగ్గరికి రాకుండా. డిగ్రీ సంపాదించుకోమని చెప్పట్లేదు, కానీ దానికంటే ముందు ప్రాముఖ్యమైనది ఏంటి అంటే నువ్వు జీవితంలో దేవుని కొరకు నిలబడడం చాలా ప్రాముఖ్యమైంది. గ్రోత్ని కలిగి ఉండడమే ప్రాముఖ్యమైంది. నీ హోదాను, నీ యొక్క పలుకుబడిని అన్ని ప్రక్కన పెట్టి దేవుని కొరకు నిలబడ్డప్పుడే అది నిజమైన క్రైస్తవ జీవితం. మరి ఈయన రిజెక్ట్ చేసినట్టుగా ఈరోజు నువ్వు దేవునిలో విశ్వాసంలో ఎదగాలి అంటే ఏమి రిజెక్ట్ చేయాలో, ఏది తిరస్కరించాలో నీకు మాత్రమే తెలుసు. నీ ప్రక్కన వ్యక్తి తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు వ్యక్తిగతంగా నువ్వు ఏది తిరస్కరించాలో. దేవా, నేను విశ్వాసం ఎదగలేకుండా ఇది నాకు అడ్డంగా ఉంది, ఇది అడ్డుబండగా ఉంది, ఇది నేను త్యజించాలి, ఇది తీసివేయాలి, తిరస్కరించాలని చెప్పి నువ్వు దేవునిలో కూర్చుండి, ప్రభువా ఇది దూరం చేయండి, నేను ఖచ్చితంగా మీరు ఎదుగుతానని చెప్పి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా, ఆయనకు మహిమకరంగా నిలబెట్టగలడు. కాబట్టి మోషే లాంటి విశ్వాస జీవితాన్ని మనం కూడా కలిగి ఉంటూ దేవునికి అయిష్టమైన దాన్ని, దేవునికి అడ్డుబండగా ఉన్నదాన్ని, దేవుని మహ్యపరచకుండా ఉన్నటువంటి విగ్రహాన్ని నీ జీవితంలో త్యజించి దేవుని కొరకు మనం అందరం కూడా బ్రతుకు ముందుకు సాగుదాం. కాబట్టి మాటలను మన దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.